సో ఇది మనకి మగ్గిపోయిందా అండి? మగ్గిందండి. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి? కొంచెం చల్లార పెట్టుకొని మిక్సీలో వేసుకొని పోపు పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, ఇది కట్టేద్దామా? కట్టేద్దాం. ఓకే, కొంచెం చల్లారనివ్వాలండి. ఓకే, ఇది చల్లారనివ్వాలి. ఒక 2 minutes. సో చిన్నపిల్లలు జనరల్గా ఫుడ్ ఎక్కువగా ఇష్టపడరు కదా, అంటే చట్నీస్ కానీ ఏదైనా. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి ఫుడ్ పెడుతూ ఉంటారు వాళ్ళకి? బయట ఫుడ్ అలవాటు చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇంట్లో చేసినవి అంటే స్పెషల్ చేస్తూ ఉంటారా వాళ్ళ కోసం స్పెషల్గా? వాళ్ళు ఏం కావాలంటే అదండి, వాళ్ళు ఏది అడిగితే అది చేస్తూ ఉంటారు. ఇడ్లీ, దోశ, ఎక్కువ టిఫిన్స్ లైక్ చేస్తారు. సో మరి కంప్లీట్ గా టిఫిన్స్ తిన్నా కూడా అదొక ప్రాబ్లమే కదా. పెద్ద పాప పచ్చళ్ళు తింటదండి. ఓకే, రోడ్ పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టం ఇలాంటివి. ఓహో, సో నెక్స్ట్ మనం ఏం చేయాలండి? మిక్సీలో వేసుకోవాలండి. ఓకే, చల్లారిన తర్వాత. సో ఈ లోపు మనం మిక్సీ తెచ్చుకుంటాం. ఓకే, సో ఇది చల్లారింది కదా. ఓకే, మిక్సీలో వేసుకుందాం. జనరల్ గా మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి ఫాస్ట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది, అండ్ ఆల్సో మంచి టేస్ట్ ఇంకా త్వరగా కూడా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది అయిపోయింది కదండి, చట్నీ అయిపోయింది. సో దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఓకే అండి. స్మెల్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. అండ్ దీంట్లోకి కొంచెం నెయ్యి ఉంటే చాలా వేడివేడిగా నెయ్యి బాగుంటుందండి. అండ్ మేబీ ఇది ఇడ్లీలో కూడా యూజ్ చేయొచ్చు అనుకుంటాం కదా, మామూలుగా జనరల్ చట్నీ చేసుకునేటప్పుడు ఇడ్లీ, దోశ, టిఫిన్స్ లో కూడా బాగుంటుంది అనుకుంటాం. పెసరట్టులో కూడా బాగుంటుంది. అవును. ఓకే అండి, అదే మూకుల్లో మనం పోపు పెట్టేసుకుంటాం. ఓకే అండి. సో పోపుకి కొంచెం ఆయిల్ అండి. ఓకే, దాంట్లో ఇప్పుడు మనం ఏమేమి వేస్తున్నామండి? కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. ఓకే అండి. కొంచెం జీలకర్ర, మెంతుల పొడి. ఓకే, 2 వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది కదండి. అవునండి. ఓకే అండి, పోపు పెట్టేసుకున్నాం. ఓకే. కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ అండ్ ఆల్సో ఆ స్మెల్ చూస్తేనే చాలా మందికి తినాలనిపిస్తుంది. కొంచెం పసుపు. ఓకే, లాస్ట్ లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాం ఆయిల్ లో. కొంచెం జీలకర్ర, మెంతుల పొడి. ఓకే అండి, ఫస్ట్ లో వేసాము అండ్ ఆల్సో లాస్ట్ లో కూడా కొంచెం యాడ్ చేస్తున్నాం. ఓకే అండి. సో ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇంకొక 2-3 minutes లో. ఫాస్ట్ గా రెడీ అయిపోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ ఆల్సో బెస్ట్ డిష్ కూడా. అవునండి. సో మీది డిజైనర్ వేర్ అన్నారు కదా, సో ఎలాంటి అంటే ఓన్లీ సారీస్ ఇలా కాకుండా అన్ని రకాలు సేల్ చేస్తూ ఉంటారా? అవునండి. డ్రెస్ మెటీరియల్స్ అన్ని. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా బిజీ. ఓకే, సో పిల్లలతోటి మీకు బాగా షాప్కి వెళ్ళి ఇక్కడ బాగా ఎలా మేనేజ్ చేస్తారు? అంటే వాళ్ళు బాగా విసిగిస్తూ ఉంటారు, వాళ్ళు స్కూల్కి పంపించాలి, ఇంకొక చిన్న పాప ఉందన్నారు కదా, సో చిన్న పాప ఇంట్లోనే ఉంటుందా? అవునండి. సో వాళ్ళ పేర్లు ఏంటి? పెద్దమ్మ పేరు నిశ్చల, చిన్న పాప పేరు తన్వి అండి. పోపు అయిపోయింది. ఓకే అండి, పోపు అయిపోయిందా? సో మనం ఇప్పుడు తీసేస్తాం. వేడిగా ఉంటుంది. ఓకే, సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటాం. అవునండి. ఓకే అండి, నేను డెకరేట్ చేసి పెట్టాను. ఓకే అండి. సో వేడిగా టేస్టీగా క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం అండ్ ఆల్సో దీని టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాం. సో కలర్ఫుల్ గా గ్రీన్ పచ్చడి అండ్ ఆల్సో గ్రీన్ గా డెకరేట్ చేశారు. సో డెకరేషన్ కి కూడా చాలా వెరైటీగా పచ్చిమిర్చి అండ్ ఆల్సో పుదీనా అండ్ ఆల్సో వామ్ ఆకు అంటారు కదా. సో వామ్ ఆకు జనరల్ గా బజ్జీలోకి యూజ్ చేస్తుంటారు. సో వామ్ ఆకుతో డెకరేట్ చేశారు. సో ఇవాళ స్పైసీ కిచెన్లో టేస్టీగా క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయిందండి. సో దీన్ని టేస్ట్ చేద్దాం. నిజంగా చాలా బాగుందండి. అంటే మనకి తక్కువ టైంలో ఇంత టేస్టీ వంటకం ఈజీగా రెడీ అయిపోతుంది అండ్ చాలా బాగుంది రాజేశ్వరి గారు.
అంటే అన్ని పచ్చళ్ళు అంటే జనరల్గా దోశలు కానీ టిఫిన్స్లోకి అండ్ ఆల్సో లంచ్లోకి రెండింటిలోకి ఉపయోగపడేటట్టు ఒక మంచి బ్యూటిఫుల్ వంటకాన్ని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఇవాళ స్పైసీ కిచెన్లో మంచి వంటకాన్ని మీకు పరిచయం చేశాము. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ NGR. దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.